హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ. ఇది మనము తొందరగా చేసుకుంటే అయిపోయే రెసిపీ. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం పప్పంచుకు కానీ డైరెక్ట్గా కానీ ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్స్ని అయితే బాయిల్డ్ చేసుకొని ఇలా వైట్కి ఎల్లోకి తీసి పెట్టాలి. తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్గా మనం ఈ వైట్ ఎగ్స్ని ఇలా ఇందులో వేసుకోవాలి. ఎల్లో లాస్ట్కి వేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఎల్లో ముందుగా వేస్తే విడిపోయి కొంచెం స్మెల్ కౌస్ స్మెల్, అంటే ఎగ్ కొంచెం మనం కౌస్ అంటాం కదా, అట్లా వస్తుంది. కాబట్టి మనం లాస్ట్గా మనము ఎల్లో కలర్ది అయితే వేసుకోవాలి. ఫస్ట్గా ఇట్లా వైట్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి, మీకు తగినంత పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్ కూడా వేసుకోండి. మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ ఎగ్స్ తీసుకుంటే అంత మీకు సరిపోయేటట్లయితే వేసుకోండి. జీరా పౌడర్, మెంతి పౌడర్ అయితే చాలా చిటికెడు అంటాం కదా, అలా చిటికెడు మాత్రమే వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా గ్రేవీ కోసం. దీంట్లో ఎటువంటి మసాలాలు వేయకండి. జస్ట్ ఇంతే, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, మెంతి పౌడర్, ఇంతే. ఇవి వేసి బాగా కలుపుకొని లాస్ట్గా మనం ఎల్లో కూడా వేసేసి ఇలా మెల్లిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి డక్కన్ పెట్టేసుకుంటే చాలా మంచిగా దానికైతే గ్రేవీ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లో కానీ పప్పంచుకు కానీ మనం ఇది వేసుకొని ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.